ఈ కథ విన్నాక నువ్వెప్పుడు ఫూల్స్తో ఆర్గ్యూ చేయవు. ఒకరోజు ఒక గాడిద పొడిగడ్డి తింటూ ఉంది. అక్కడి నుంచి చిరుతపులి వెళ్తూ గాడిదను చూసి అడిగింది, నువ్వు ఈ పొడిగడ్డి ఎందుకు తింటున్నావు, పక్కనే పచ్చగడ్డి ఉంది కదా అని. గాడిద బుద్ధిగా సమాధానం ఇచ్చింది, ఆ గడ్డి పచ్చగా లేదు, నీలం రంగులో ఉంది అని. అప్పుడు చిరుతపులి ఆశ్చర్యపోయి, నువ్వు రోజు ఇదే గడ్డి తింటావు, అయినా గడ్డి ఏ రంగులో ఉంటుందో కూడా నీకు తెలీదా, గడ్డి అంటే పచ్చగానే ఉంటుంది అని చెప్తుంది. గాడిద గట్టిగా, కాదు నీలం రంగులోనే ఉంటుంది అని చెప్తుంది. ఇలా ఇద్దరి మధ్య గొడవ పెద్దదయ్యింది. ఇద్దరు అడవిరాజైన సింహం దగ్గరికి వెళ్ళారు. సింహం వీళ్ళ కథ విన్న తర్వాత, గాడిద చెప్పింది సరిగ్గా ఉంది, గడ్డి నీలం రంగులోనే ఉంటుంది, గాడిదకి బహుమతినిచ్చి చిరుతపులిని శిక్షించండి అని చెప్తుంది. గాడిద అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతుంది. కానీ చిరుతపులి అడిగింది, గడ్డి రంగు ఏంటో మీకు తెలుసు, గడ్డి అంటే పచ్చగానే ఉంటుంది కదా, మరి నాకెందుకు ఈ శిక్ష అని. సింహం నవ్వుతూ చెప్పింది, నీకు తెలుసు గడ్డి రంగేంటో, కానీ నువ్వు ఒక గాడిదతో వాదించావు కాబట్టి నేను శిక్షించాను అని చెప్తుంది. ఒక్క మూర్ఖుడు 100 తెలివైన వాళ్ళని ఓడించగలడు, తెలివితో కాదు మొండితనంతో. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మూర్ఖులతో వాదించడం కన్నా సైలెంట్గా ఉండడం బెటర్.